హెచ్ఏ ప్రసాద్ యుఎస్ఏ. సార్ వినపడుతుందా ఎస్ సార్? సార్. ఎస్ సార్, కనిపిస్తుంది, వినిపిస్తుంది సార్. చెప్పండి సార్. ఓకే సార్. నా పేరు హెచ్ఏ ప్రసాద్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఒక 1 మంత్ అయింది నేను యుఎస్ఏ వచ్చి బాబు దగ్గరికి వచ్చాను. సార్ నాకు 1995 నుంచి చాలా సివియర్ ఆస్తమా సార్. ఆస్తమా ఎట్లా అంటే నేను ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజనీర్గా ఉన్నాను. ఆ టీవీలు అవన్నీ రిపేర్ చేసేవాడిని అనమాట. ఆ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది. చాలా మందికి తెలుసు సార్ అది. దాంతో నాకు అక్యుములేట్ అయిపోయి మొత్తం సివియర్ ఆస్తమా 1995 నుంచి నేను ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. అది ఎలా అయిపోయిందంటే ఒక 3-4 ఇయర్స్ అయ్యేటప్పటికి చలికాలం వస్తే డెరిఫిలిన్ డెకాడ్రిన్ కంపల్సరీ 2 పూటల ఇంజెక్షన్ తీసుకోవాలి సార్. నేను 2 పూటల ఇంజెక్షన్ తీసుకోకపోతే ఉండలేను. ఇక మామూలుగా సోఫాలో కూర్చుంటే కూడా ఇట్లా ఆయాసం వచ్చి దమ్ము వస్తూ ఉంటుంది. ఇన్హేలర్ అండి. ఇన్హేలర్ ఎప్పుడు కూడా నేను కంపల్సరీ లెవెలిన్ ఇన్హేలర్ వాడతాను నేను. ఈ ఆస్తమా గురించి నేను తిరగని చోట్లేదు సార్. శ్వాస హాస్పిటల్ అని చెప్పేసి డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు. చాలా మందికి తెలుసు, అది హైదరాబాద్ లో ఉంది. ఆ హాస్పిటల్ కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నాకు 10,000 రూపీస్ మెడిసిన్ అయితే కానీ, సార్ ఫీజు అయితే కానీ, వీటన్నిటికి అయిపోయేది. కానీ ఏమీ లేదు. 2 సార్లు చేప మందు కూడా వేసుకున్నా సార్ నేను. హైదరాబాద్ లో చేప మందు ఇస్తూ ఉంటారు, ఆ సీజన్ లో ఇస్తారు, జూన్ లో అలాగా. 2 సార్లు చేప మందు వాడాను. ఆ హోమియోపతి కూడా చాలా చోట్ల వాడాను సార్. ఏమీ లేదు. 10 మెట్లు ఎక్కుతాయి సార్. 10 మెట్లు ఎక్కితే విపరీతమైన ఆయాసం. ఇంకా కూర్చొని ఎమ్మటే ఈ నెలలు ఒక 2-3 పఫ్లు, ఒక పఫ్ కాదు 2-3 పఫ్లు కొట్టుకోవాల్సి వచ్చేది. సో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక కంటిన్యూ అట్లాగే, ఇక తగ్గదు అని చెప్పి అన్ని రకాల వాడాను కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తాను. ఎంత సివియర్ ఆస్తమా అంటే సార్ నమ్మరు. నేను ప్యాంట్ జోబులో పెట్టుకొని ప్యాంట్ అట్లా తలుపు వెనకాల తగిలిస్తాం కదండి. నేను పడుకునేటప్పుడు కంపల్సరీ దిండు కింద పెట్టుకొని పట్టుకోవాలి ఇన్హేలర్. ఎందుకంటే మధ్యరాత్రి ఒక్కొక్కసారి వస్తే ఇది వెళ్ళి ఆ ప్యాంట్ జోబుల నుంచి తీసుకునేదాకా కూడా ఆయాసం ఆగకపోయేది సార్. అంత సివియర్ కండిషన్ లో ఉండేవాడిని. సో ఒకసారి నాకు ఈ ఆస్తమా ఉన్న సంగతి నాకు డాక్టర్ సత్య గారికి తెలుసు అండి. సత్య గారు నాకు పాత మిత్రులు, దగ్గర దగ్గర ఒక 20-25 ఇయర్స్ నుంచి మిత్రులు. సో ఏ ప్రాబ్లం ఉన్నా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యూర్సెల్ అని వచ్చిందని చెప్పేసి మార్చిలో సార్, మార్చిలో క్యూర్సెల్ అని వచ్చిందండి. మీకు ఆస్తమా ఉంది కదా సివియర్ గా, ఇది 200 క్రానిక్ డిసీజెస్ వర్క్ చేస్తుంది, మీరు తీసుకోండి అని చెప్పారండి. చెప్తే సరే, డాక్టర్ గారు నాకు ఎప్పటి నుంచి మా మిస్సెస్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళాం, అట్లా పరిచయం అనమాట. ఇంకా సార్ చెప్పారు, సత్య గారు చెప్పారు అన్న మాట తీసేయకుండా, సరే అది పంపించండి సార్ వెంటనే నేను వాడు చూస్తానంటే, ఎంత అంటే 5,800 అన్నాడు. ఇమ్మీడియట్ గా ఫోన్ పే కొట్టేశాను. ఒక 2 days లో అనుకుంటా సార్, 2 days లో సారు కొరియర్ అది ర్యాపిడో బుక్ చేసి, సార్ మియాపూర్ లో ఉంటారు, నేను తార్నాకలో ఉంటాను, ర్యాపిడో బుక్ చేసి ప్రసాద్ గారు నేను పంపిస్తున్నాను పంపించారు సార్. అది వాడాను. స్టార్ట్ చేసి ఎలా వాడాలంటే చెప్పారు సారు. 2 ప్యాకెట్లు వచ్చాయి, నేను వాడుతున్నాను. వాడుతూ మా మిస్సెస్ కి కూడా చాలా సివియర్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి సార్. మోకాళ్ళ నొప్పులు ఎలా అంటే, కార్లో కూర్చొని ఒక హాఫ్ జర్నీ చేస్తే ఆపిన తర్వాత మళ్ళీ నేను కార్ డోర్ నేను క్లోజ్ చేసుకొని ఇటువైపు వచ్చి చెయ్యి పట్టుకొని తను లేపితే కానీ లేచి నిలబడి నడిచేది కాదు. ఒక 10 అడుగులు వేసిన తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేది. సార్ని అడిగాను, సార్ ఇది మీ 200 క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గుతుంది అన్నారు కదా, మేడంకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే, అది కూడా వాడండి సార్ అంటే, ఒక ప్యాకెట్ తను వాడింది, ఒక ప్యాకెట్ నేను వాడటం మొదలు చేశాను. మీరు నమ్మరండి, ఈ ఇన్హేలర్ వాడేది ఎట్లా అంటే, నేను ఇన్నిసార్లు చూపెడుతున్నాను కదా లెవెల్ ఇన్హేలర్, ఎంత ఆస్తమా ఉండేదంటే ఒక 1 week లో మొత్తం ఇన్హేలర్ నేను ఆ ప్యాంట్ జోబులో తీసుకోవటం, దిండు కింద పెట్టుకోవడం అది కూడా లేదు సార్. 10 మెట్లు ఎక్కి కావాలని నేను చేసి చూశాను. 10 మెట్లు కాదు, మీకు 20 మెట్లు ఎక్కిన, మా థర్డ్ ఫ్లోర్ లో ఉంటాము, 64 స్టెప్స్ ఉంటాయండి. కావాలని థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కితే కూడా ఆస్తమా రాలేదు. ఈ నెల కొట్టం మొత్తం బంద్ చేశాను సార్. అసలు ఎంత మిరాకిల్ రిజల్ట్ వచ్చిందంటే, మా మిస్సెస్కి ఇస్తే కూడా తను కూడా ఒక 1 month వాడింది. ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు కూడా తెప్పించుకున్నాడు సార్. ఆ వాడుతూ ఉంది కంటిన్యూ. ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వెళ్ళావు, హాస్పిటల్ వేసుకొని దగ్గర కూర్చుంటారు కదా, నేను పూజ చేస్తుంటే కూడా అనేవాడిని, ఎందుకమ్మా ఎక్కువైతే నీకు నొప్పులు, ఆ పీట మీద కూర్చొని చేసుకోవాలంటే, లేదు లేదు అని చెప్పి కూర్చునేది. అట్లాంటిది ఇప్పుడు కిందనే కూర్చొని పూజ అరగంట సేపు పూజ చేసుకున్న ఏమి నొప్పులు లేకుండా అయిపోయింది. నాకు థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ నుంచి ఉంది సార్ థైరాయిడ్ నాకు. ఈ బక్కగుండే థైరాయిడ్ అంటారు కదా, పలసగా అయిపోతారు. సో జుట్టు అంతా ఊడిపోయేది, అలా అయిపోయేది అనమాట. థైరాయిడ్ కూడా నేను ఇది వేసుకున్న ఒక 1 month తర్వాత టెస్ట్ చేస్తే సార్, 5.78 ఉన్న థైరాయిడ్ 3.17కి వచ్చింది సార్, ఓన్లీ 1 month లోనే. ఆస్తమాతో పాటు అది కూడా వాడాను. సో అది టెస్ట్ చేస్తే థైరాయిడ్ తెలిసింది. ఇదికేమో ఫిజికల్ గా నాకు తెలుస్తోంది సార్. సో మొన్న 1 month అయింది ఇక్కడికి వచ్చి బాబు దగ్గరికి, నేను చిగురుసెల్ వాడుతున్నారా, చాలా తగ్గిపోయింది అంటే కూడా, వద్దు నాన్న, కావాలంటే ఇది తీసుకొచ్చి అవతల పడేద్దరు కానీ, మీరు ఒక 6 నెలలు ఉంటారు కాబట్టి 6 ఇన్హేలర్లు తెచ్చుకోమని చెప్పాడు.
6 తెచ్చాను సార్. ఇది ఫస్ట్ ఇప్పటిదాకా ఇంకా ఇది 20 పఫ్స్ కూడా ఇవ్వలేదు సార్. 10 పఫ్సే దీంట్లో. అంత ఇది 6 పఫ్లు అట్లాగే ఉన్నాయి సార్. కావాలంటే అక్కడ పోయిన తర్వాత పారేసుకోండి కానీ ఇక్కడ దొరకవు నాన్న అని చెప్పేసి తను తెచ్చుకోమన్నాడు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సార్. నేను చాలా మందికి ఇది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అంతా చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నేను మాస్టర్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు 4 స్టార్లో ఉన్నాను సార్ నేను. చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది సార్. ఫస్ట్ ముఖ్యంగా నాకు ఇది పరిచయం చేసిన డాక్టర్ సత్య గారికి, మన ఇండియాకి తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి శతకోటి వందనాలు సార్. ఎందుకంటే సార్ లేకపోతే అది ఇండియాకి పరిచయం అయ్యేది కాదు. సత్య సార్ లేకపోతే ఇది నాకు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరికీ అయితే నిజంగా శతకోటి వందనాలు సార్.